ఇప్పుడు టైం అయితే తెల్లవారుజామున 3 అయితే అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో నేను ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన. ముందు అయితే ఒక వీడియోలో చెప్పున్నా కదా, సలూన్లోకి ఒక ఫిలిప్పీన్స్ నుంచి ఒక అమ్మాయి వస్తుందని చెప్పి. ఇప్పుడు ఆ అమ్మాయిని పిక్ చేసుకోవడానికి అయితే వచ్చాను. ఇప్పుడు నేను వచ్చి గంట అయితే కూడా ఆ అమ్మాయి లోపలే ఉన్నాను, డాక్యుమెంట్ తీసుకుంటున్నా వస్తా అని చెప్పింది. ఆ పిల్లని అయితే తీసుకొని పోయి రూమ్లో వదులుతానే నేనైతే పోయి పడుకునేసిన. మధ్యాహ్నం 1కి అయితే లేచి సలూన్లోకి ఏదో క్రీమ్లు అయిపోయినాయని చెప్పి మెసేజ్ పెట్టినారు. ఇంకా అవి తీసుకోవడానికి సిటీకి అయితే వచ్చిన. ఇంకా అవి తీసుకొని పోయి నేనైతే సలూన్లో ఇచ్చేయాలి. సలూన్లోకి ఏమైపోయినా నాకు ఫోటోలు పెట్టి లొకేషన్ అయితే పంపిస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొని పోవాలి నేనైతే. అన్నీ ఒకటే చోట అయితే కొనరు, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో అయితే కొంటారు. పొద్దునైతే ఫిలిప్పీన్స్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయిని సూపర్ మార్కెట్కి అయితే తీసుకొని వచ్చిన. సూపర్ మార్కెట్లోకి ఎంటర్ అయితే నేను ట్రాలీ అయితే తీసుకుందామని చెప్తే ఏం వద్దులే అని చెప్పింది. తర్వాత అయితే ట్రాలీ కావాలని చెప్పింది. అందుకే ఫస్ట్లో చెప్పిన మాట వింటే బాగుండు. ఇది ఎవరో పక్కన అయితే పెట్టేసి ఉంటే దాన్ని అయితే తీసుకున్నాము. ఈ పిల్ల వస్తా రూమ్కి అయితే తీసుకొని వచ్చేసింది. మిగతా వాళ్ళకేమో సలూన్లో అయితే పని అయిపోయింది. వాళ్ళైతే రూమ్ బయట ఉండేసి ఫోన్ కొడతా ఉంటారు, ఆకలి అయితే అంది బిన్నా రాండి అని చెప్పి. ఇంకా రూమ్లోకి వస్తే మౌంటైన్ డ్యూతో మర్యాదలు అయితే చేస్తూ ఉంటారు మనకు. ఇప్పుడు వచ్చిన కొత్త అమ్మాయి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఫేస్ చూపిస్తాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టటా బాయ్.